ఓకే, నన్ను తిడతారు, ఇంకోటి చేస్తారు, కానీ గెలుస్తామో లేదో తెలీదు, ఓడిపోవచ్చు, ఓటమికే సిద్ధపడి నేను రాజకీయాల్లోకి వచ్చాను. అప్పుడే బలంగా పోటీ చేయగలను. మీరు అందరూ కూడా పొలిటికల్గా యూ హ్యావ్ టు హ్యావ్ ఎ సే. రేపొద్దున పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సరిగ్గా లేకపోతే తీసి అలాగ పక్కన పడేయండి, హాట్ పొటాటో లాగా. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే మీ భవిష్యత్తు ఎవరు నచ్చలేకపోయినా యూ హ్యావ్ టు హ్యావ్ ఎ సే ఇన్ డే టు డే పొలిటికల్ అఫైర్స్. అది మీరు రాజకీయాలకు రావక్కర్లేదు, కానీ యూ హ్యావ్ టు హ్యావ్ ఎ సే. మీరు అది కనుక అది చేయకపోతే మీరు చేతులు ముడుచుకొని ఎంతసేపు మన సోషల్ మీడియాలో మన యాక్టివిజం, మీరు యాక్టివిజం సరిపోదు. సమ్టైమ్స్ యూనివర్సిటీస్ షుడ్ బికమ్ షుడ్ చర్న్ అన్ గుడ్ ఐడియాలజీస్. నేను లవ్ యూ. అంటే అలాగే మీరు ఐడియాలజీస్ని ఎంబ్రేస్ చేసుకునేటప్పుడు మీకు నచ్చిన వ్యక్తి నాలాంటోడు చెప్పినా కానీ, లేదా ఒక కార్ల్ మార్క్స్ చెప్పినా కానీ, ఏ గొప్ప ఐడియాలజీ మీరు చెప్పినా కానీ యూ పుట్ ఇట్ టు టెస్ట్. మీ జీవితంలో మీరున్న ఈ పర్టికులర్ టైంకి ఈజ్ ఇట్ అప్లికబుల్ ఆర్ నాట్. బ్లైండ్గా, గుడ్డిగా ఏ ఐడియాలజీని నమ్మకండి. చెప్పేసి వెళ్ళిపోతారు వీళ్ళు. నేను ఎందుకు ఈ బాధ మీకే చెప్తున్నానంటే, 70ల్లో ఒక పర్టికులర్ ఐడియాలజీ పట్టుకొని, నేను 90స్లో ఒక పర్టికులర్ ఐడియాలజీ పట్టుకుని 80స్లో ఒక బ్యాలెన్స్ లేని ఐడియాలజీస్ని పెట్టుకుంటే ఏం జరుగుద్ది అంటే, ఎంతమంది ఆ మాటలు విని అడవుల్లోకి వెళ్ళి చచ్చిపోయారో నాకు నిజంగా బాధ కలిగింది. ఇట్స్ ఆల్ దే మేడ్ they have embraced one ideology which is not applicable. Practical results wrong. అందుకని యూనివర్సిటీస్లో విద్యార్థులు, నాయకులు ఉండొచ్చు, ఐడియాలజీస్ ఉండొచ్చు, పొలిటికల్ పార్టీ తాలూకు అఫిలియేటెడ్ గ్రూప్స్ ఉండొచ్చు. యాజ్ ఈచ్ వన్ ఆఫ్ యూ మేక్ ష్యూర్ వాట్ ఐడియాలజీ ఇస్ ఇట్ వర్త్ టు బి ఎంబ్రేస్డ్. మీరు ముందు చూడాలి, ఒక తరం తర్వాత చూడాలి, 2 తరాల ముందు చూడాలి. సో మేక్ ష్యూర్ వాట్ ఐడియాలజీ యూర్ ఎంబ్రేసింగ్. యూ ఎంబ్రేస్ అన్ ఐడియాలజీ విచ్ విల్ అప్హోల్డ్ ధర్మ. యూ ఎంబ్రేస్ అన్ ఐడియాలజీ విచ్ హోల్డ్స్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్. యూ ఎంబ్రేస్ అన్ ఐడియాలజీ విచ్ విల్ షో గ్రాటిట్యూడ్ టు ద నేషన్ విచ్ హెస్ గివెన్ యూ బర్త్. ఇవి ఏది ఫుల్ఫిల్ కాకపోయినా దాంట్లో దెర్ ఇస్ అ షార్టేజ్ ఇన్ దట్ ఐడియాలజీ, దెర్ ఇస్ అ షార్ట్ ఫాల్. అందుకని మీరు ఎంబ్రేస్ చేసుకునేటప్పుడు ఐడియాలజీని చాలామంది ప్రభావితం అయిపోతారు. మీరు చాలా ప్రభావితమైన వయసు ఇది. నా అలాంటి చెప్తే టక్మని నమ్మేస్తారు. యూ హ్యావ్ టు పుట్ మీ ఫర్ టెస్ట్. నేను 25 సంవత్సరాలు ఎందుకు ఉంటాను రాజకీయాలని చెప్తున్నానంటే ఐ లైక్ టు బి టెస్టెడ్. నిలబడాలి కదా. ఒకడు వచ్చి చేతులు ఒప్పుకుంటా వచ్చేసే కుదరదు. అట్లా నువ్వు నిలబడాలి, నలగాలి. నేను ఇదే మాటలు 2014లో చెప్పేవాడిని కాదు, 2025కి చెప్తున్నాను. నలిగి మాట్లాడుతున్నా, దెబ్బ తిని మాట్లాడుతున్నా. అలాగే లైఫ్ టైం, జీవితకాలం మీరు ప్రతి ఐడియాలజీని మీరు టెస్ట్ చేయాలి. యువర్ థింకింగ్ మైండ్స్, యువర్ కేపబుల్ మైండ్స్. అందుకని మీరు ఎవ్రీ ఐడియాలజీ గో బియాండ్ కమ్యూనిటీస్, గో బియాండ్ కాస్ట్. మన అన్ని సోషల్ నార్మ్స్ తీసేయలేం, కానీ వెన్ ఇట్ కమ్స్ టు కామన్ మినిమం ప్రోగ్రామ్ కింద యూ లుక్ అవుట్ ఫర్ హ్యుమానిటీ, లుక్ అవుట్ ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద నేషన్, లుక్ ఫర్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ సొసైటీ. ఇవన్నీ ఆలోచించి దాంతోపాటు మీరు బంగారు భవిష్యత్తు మీకు ఉండాలి మనస్ఫూర్తిగా.